పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 दत्त. నేను సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడిని. గత 42 సంవత్సరాలుగా విద్యలన్నీ ఈ యొక్క క్రియలన్నీ చేస్తూనే ఉన్నా. ఎంతోమంది బాగుపడుతున్నారు మంత్రం ద్వారా, యంత్రం ద్వారా, తంత్రం ద్వారా, రుద్రాక్షల ద్వారా, మూలికల ద్వారా. నేను చేసే క్రియలన్నీ అందరూ చేసుకుంటూ ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు. అయితే నేను నాకు ఇష్టమైన విద్య కాబట్టి అతి కష్టమైన ఈ యొక్క విద్య అతి ఇష్టంగా చేసుకుంటూ నేను అందరికీ నేను రెమెడీలు చేస్తుంటాను. అయితే ఇప్పుడు వచ్చేది శివరాత్రి, మహాశివరాత్రి. శివరాత్రులు వస్తూనే ఉంటాయి, అమాస శివరాత్రులు ఎన్నో ఉంటాయి, కానీ ఇది మహాశివరాత్రి ఇప్పుడు వచ్చేది. ఈ మహాశివరాత్రి రాత్రి ఎందుకన్నారంటే ఈశ్వరుడు హలాహలము ఏదైతే దేవతలు రాక్షసులు ఇద్దరు మేరు పర్వతాన్ని మందర పర్వతాన్ని తెచ్చి నీళ్ళల్లో వేసి దాన్ని చిలుకుతారు పాల సముద్రాన్ని. చిలికినప్పుడు దాంట్లోకి లక్ష్మీదేవి మళ్ళీ వచ్చేసి ఐరావతము ఇవన్నీ బయటకు వస్తాయి. వీళ్ళ సిస్టమ్ ఏం పెట్టుకున్నారు అంటే మీ సైడ్ వచ్చినాయి మీరు స్వీకరించాలి, మా సైడ్ వచ్చినాయి మేము తీసుకుంటాం. రాక్షసుల సైడ్ ఏమి వస్తలేవు. వీళ్ళ సైడు ఏమైంది, ఆ పాము పడిగే ఇట్లున్నది, అది కక్కే వరకు దేవతల సైడ్ పడుతుంది విషయం. ఆ అలాల విషయానికి ఆ సముద్రం కూడా అల్లకల్లోలం అయిపోతుంటుంది. అప్పుడు దేవతలందరూ ఈశ్వరుని మొరపెట్టుకుంటే ఆయన నేరేడు పండులాగా పెరిగిపోయిన మనిషి దాన్ని నేరేడు పండులాగా చేసుకొని గొంతులకి వేసుకుంటాడు. లోపలికి వేసుకుంటే లోపలంతా కాలిపోతుంది, ప్రపంచమే మునిగిపోతుంది. బయట ఉంటే ప్రపంచానికి నిప్పు అవుతుంది అని ఇక్కడ ఆపేస్తాడు దాన్ని. అందుకే నీలకంఠుడు అంటే ఇది నీలమైపోతుంది. అందుకని ఆయనకు ఉపశమనం గురించి ఏం చేస్తారంటే ఆ విషయాన్ని పీరుస్తుండాలి శరీరంలోకి. ఆ పీర్చేటివి ఏంటి, విషనాగులే పీరవాలి అని చెప్పేసి పాములన్నీ దురుతారు. అయితే ఆయనకి ఏంటంటే చల్లదనం కావాలి. విషంతో మహాప్రలయంగా మంటలు పోట్లు వస్తుంటుంది ఆయనకు. అందుకని ఏం చేస్తారు, ఆయనకు గంగాదేవిని ఆహ్వానించి గంగను ఇక్కడ పెడతారు, ఎప్పుడు వాటర్ పడుతూనే ఉంటుంది. మళ్ళీ చంద్రుడు కూడా సలవ, అందుకని చంద్రుడిని పెడతారు. అయితే ఆయనకి ఏంటంటే ఈ గజాసురుడు అనే రాక్షసుడు ఏనుగు రూపంలో ఉన్నాడు. వాడు నువ్వు ఏదో ఒక శరీరానికి తగిలించుకోవాలి, నా శరీరాన్ని నీ ముందు ఉండాలని కోరుకున్నాడు. అందుకని వాని కోరిక కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ చర్మాన్ని ఆయన ధరిస్తాడు. ఇది అప్పుడు ఈశ్వరుని రూపము ఈ విధంగా అయింది. లేకుంటే ఆయన కూడా విష్ణుమూర్తి రూపంలోనే ఉంటాడు, కిరటాలు. అప్పుడు రూపము చేంజ్ అయిపోయింది ఈశ్వరుంది. ఇది ఈ మహాశివరాత్రి యొక్క కథ. అందుకని రాత్రి అంతా విషముడు పాము గడిచిన వాళ్ళకు మేల్కుంచుతారు. వాడు పండుకున్నట్టే సస్తాడు ఆ పాము గడిచినోడు. అందుకని ఆయన మేల్కుంచడానికి అందరు మేల్కుండి పాటలో పద్యాలో భజనలో చేసుకుంటూ ఆయన మేల్కుంస్తారు. మనం కూడా ఈయనకు విషయం పెయ్యంత పారి మరి ఈశ్వరుడు ఇది కాకుండా ఆ రోజులల్లా మేల్కున్నారు కాబట్టి మనం కూడా జాగరణ చేయాలి ఈశ్వరుని గురించి. ఆయన మేల్కొని ఉంచాలి.
ఇది పద్ధతి సనాతనంగా ఆ యొక్క కృతాయుగ కాలంలో త్రేతాయుగ కాలంలో జరిగిన విషయం ఇది. త్రేతాయుగ కాలాలలో దేవుళ్ళు మాట్లాడిండ్రు, కళ్ళతోటి నేత్రాలతోటి చేసాను. అయితే ఈ ఈశ్వరుని మనం సాక్షారించాలి. ఈజీ పద్ధతులు ఏంటంటే ఒక పుట్టమట్టి తీసుకురండి శివరాత్రి రోజు, తీసుకొచ్చి దాన్ని బాగా పిసకండి, కొంచెం పసుపు విభూతి వేసి జరంతా వేసేసి బాగా పిసకండి, మెత్తగా ముందు జల్లించి పిసికి శివలింగం చేయండి. దాన్ని నెత్తిలా ఒక ఏలుతోటి రంధ్రం చేయండి. రంధ్రం చేసి పాదరసం ఉంటుంది తెలుసు కదా, పాదరసం మెర్క్యూరీ పాదరసం ఇట్లా ఆడుతుంటుంది, అది దాంట్లో పోయండి. పోసేసి మళ్ళా ఆ లింగంది నెత్తిలా మూత మూసేసేయండి. అదే మట్టితోటి, దాన్ని సైకత లింగం అంటారు. మట్టితోటి తయారు దాన్ని సైకత లింగము బంగారం లింగం కంటే కూడా శ్రేష్టమైంది. అయితే దాన్ని పెట్టి పూజ చేయండి. మీరు దాని మీద విభూతి వేయండి. 3 బిల్వపత్రములు 3 ఆకులు గల బిల్వపత్రాన్ని పెట్టి పూజ చేయండి. శివరాత్రి నాడు మీకు 100% ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ ఏ దానికైనా కానీ లోటు ఉండదు. ఇది ఒక పద్ధతి. అయితే ఇది శివరాత్రి నాడు చేసుకోండి. ఇంకోటి కూడా ఉంది, ఇది పారసలింగం. పారసలింగం అంటే ఏంటంటే మెర్క్యూరీతోటి దాన్ని మెర్క్యూరీని గడ్డగట్టించి దాంతో లింగం తయారు చేయడం. మీ మెర్క్యూరీ గడ్డగట్టడం అంటే మామూలు కాదు, ఆ క్రియ వాడు చెప్పడం. దాన్ని వెనపూసలాగా తయారు చేయాలి. ఎట్లా చేయాలి? ముందు మెర్క్యూరీని పక్క పెట్టి ముందు రాగి ఎవరికి సంబంధం అంటే ఈ మెటలు అమ్మవారు పార్వతికి సంబంధం. ఆమె ఆభరణాలు కూడా రాగి వేసుకుంటారు. దాన్ని ఒక ఆకురాయి తీసుకొని ఫైల్ తీసుకొని బాగా ఫైలింగ్ చేసినట్టయితే పౌడర్ వస్తుంది. ఒక పేపర్లో పెట్టి ఫైల్ చేయాలి. ఆ పౌడర్ ఇంత పౌడర్ తీసుకొని దాని లోపల కల్వం లోపల వేసి బిల్వపత్రాలు నూరి ఆ రసం పోయాలి, తులసి రసం పోయాలి, పోసి నూరాలి. నూరి మళ్ళీ నీళ్లు పోసి దాన్ని శుద్ధి అయిపోతుంది. దాని లోపల ఈ పాదరసం పోయాలి. ఆ పౌడర్లో పోసి బాగా కల్వం నూరినట్టయితే అది వెన్నపూసలాగా అవుతుంది. మీకు ఇష్టం కోడిగుడ్డులాగా చేయాలన్నా అట్లా చేసుకోండి. ప్రాణలింగం చేసుకొని ఒక పానవటంలో పెట్టి పూజ చేసుకోండి. ధనకనక వస్తువానాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుకున్న పనులు అవుతాయి. అసలు ఆ ఇంట్లో ఏ పాదరసలింగం ఎవరి ఇంట్లో ఉంటే వాడు ధనానికి లోటు ఉండదు. ఇది 100% నేను చేసింది. మీకు ఆ లింగం చూపిస్తా చూడండి, చాలా పవర్ఫుల్. పాదరసలింగము తెల్లగా ఉంటుంది, మెరుస్తుంటుంది. ఆ లింగాన్ని ఇది కాదు, పాదరసలింగం అంటే మెటల్ ఉంటుంది. అయితే ఆ లింగము తయారు చేసుకోవాలి ఈ విధంగా. ఇదేంటంటే ఒక బాల్లాగా తయారు చేయాలి దీన్ని. ఇది బాల్లాగా తయారు చేసి ఇలాంటి పానవటం ఒకటి తీసుకొని దాని లోపల పెట్టేసేసి పూజ చేసుకోవాలి. ఇది తయారు చేసేటప్పుడు ఆభరణాలు ఉండకూడదు. ఎందుకంటే ఇది పాదరసంది కదా. ఈ పాదరసలింగం పాదరసము బంగారాన్ని కట్టితే బంగారము విరిగిపోతుంది, ముక్కలు అయిపోతుంది, అంత పవర్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది. అయితే ఈ పాదరసం లింగం ఏదైతే ఉందో ఈ పాదరసం ఎక్కడ పుడుతుందని మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇది శివుడికి ఈ పాదరసానికి సంబంధం ఏందని. అయితే ఒకప్పుడు శివుడు ఏంటంటే పార్వతీ శివుడు ఇద్దరు నృత్యం చేస్తుంటారు, తాండవం చేస్తుంటే శివుడు ఏంటంటే శీఘ్ర కలిస్తుడు. ఆయన ఇంద్రియం అనేది శీఘ్రంగా స్ఖలిస్తుంది అనమాట. అయితే ఆయన ఇంద్రియము బయటకు వచ్చి స్ఖలించబడుతుంది. పడితే అది ఏం చేయాలి అని దేవతలంతా కలిసి దాన్ని సముద్రం లోపల వేస్తారు. సముద్రం లేడు కూడా తట్టుకోలేక బయట వేస్తాడు. అది కపోతము అనే ఒక పక్షి, పెద్ద పక్షి దాని నోట్లోకి పోతుంది. అది కూడా తట్టుకోలేక మళ్ళీ కక్కుతుంది అది సముద్రం లోపల. కక్కినప్పుడు సముద్రం బయటకు వచ్చినప్పుడు అది మొత్తం భూమి మీద పడుతుంది, భూమి లోపల ఇనికిపోతుంది. అది భూమిలో అక్కడక్కడ బావుల్లాగా ఇనికిపోతుంది. ఇది పింగాణి పాత్రలు అంటే గాజు పాత్రలలో సేకరిస్తూనే ఉంటుంది, ఇక మెటల్ ఎక్కడైనా ఉండదు. అయితే బయటపడ్డ దానిటప్పుడు ఏమైందంటే ఒక 6 గడ్డి ఉంటుందిగా, గడ్డి రిల్లలు అంటే గడ్డి దర్భలు. ఆ దర్భల మీద 6 సుక్కలు పడతాయి. ఆ 6 సుక్కలు కూడా వేస్ట్ కాకుండా దాని లోపల ఏమవుతుందంటే సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు. మురుగన్ 6 మోకాలతోటి ష ర వ ణ భ వ 6 బీజాక్షరాలు అయినాయి. ఆయనను ఎవరు పోషించిండ్రు? అష్టవసులు ఆమెకు వచ్చి దేవకన్యలు వచ్చి ఆయనను పోషించి పెద్దగా చేసారు. తర్వాత మళ్ళీ ఈశ్వరుని దగ్గర వదిలేసారు. ఇది ఆ ఈశ్వరునికి ఉన్న ప్రత్యేకత. ఈ పాదరసలింగం తయారు చేసుకొని పెట్టుకోండి, లేదా మీకు సాధ్యపడకుంటే సైకత లింగాన్ని తయారు చేసుకొని పెట్టుకోండి. మట్టిది, పుట్ట మట్టిది.
చేసుకొని పెట్టుకొని మీకు ధన కనుక వస్తువులు ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. ఈ శ్రీవరాత్రి నాడు చేసి చూడండి, మీకే తెలుస్తుంది దాని యొక్క పవర్. తెలిసినట్టయితే మాకు ఫోన్ చేసి చెప్తే సంతోషిస్తాం. జయ గురుదత్త.